సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేనే చదువుతున్నాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠాభూషణముగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము. అలాగే 4వ వచనం కూడా చదువుకున్నాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయము, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, విజ్ఞాపన ప్రార్థన, రేపటి ఆరాధనకు బల్లకు సిద్ధపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు మీరు అనుగ్రహించాలని, పాటల ద్వారా స్తుతించే భాగ్యం ఇచ్చే వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడి హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి మమ్మల్ని మేము సరి చేసుకొని, నాయన ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలో రేపటి బల్లకు యోగ్యులుగా, పరిశుద్ధులుగా నీ పాదాలు పెనవేసుకుని కృపను అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నీ దాసుడైన నన్ను కనికరించి నీ శిలోచాటును మరుగుపరిచి నోటిని నాలుకల సన్నిధిని దహించి నీ ఆశ నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయంలో ఊరట కలగాలని జీవాక్యం అందించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చదవబడినటువంటి లేఖన భాగంలో మనము స్వతహాగా మానవుడు ఏమనుకుంటాడంటే, దేవుని దృష్టికి, మానవుల దృష్టికి మనము దయ పొందాలి, మంచివాడను అనిపించుకోవాలని జనరల్గా అనుకుంటారు. కానీ అంత సులభం కాదు. మనకి దయ కలగాలంటే, ఇప్పుడు దయకు పర్యాయ పదం ఏంటో చెప్పండి. ఇంకా ఇంకా కనికరము, ఇది కూడా పర్యాయ పదాలు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు దాని గురించి ఏం చెప్పాడు? కనికరము గలవారు ధన్యులు. అంటే ఇప్పుడు కనికరం కావాలి, దయ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇంకొకరికి దయ చూపించాలి, ఇంకొకరి మీద కనికరం చూపించాలి. కానీ మానవునిలో ఉన్నటువంటి ఒకనొక స్వభావం ఏంటంటే, మనం ఎవరికి దయ చూపించాం, మన ఎవరికి కనికరం చూపించాం. కానీ అందరూ మనకి దయ చూపించాలి, అందరూ మనకి కనికరం చూపించాలని కోరుకుంటాం. నిజానికి అలా చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకనంటే వాక్యం చెబుతుంది, దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము అన్న. అవునా కదా? అంటే దయను సత్యమును మనం ఎన్నడూ విడిచిపోనివ్వకూడదట. దాన్ని ఏం చేయమన్నాడు?
వాటిని అంటే రెండింటిని దయను సత్యమును ఏం చేయమన్నాడు? వాటిని అన్నాడు. అంటే రెండింటిని కంఠాభూషణముగా ధరించుకున్నాం. అంటే కంఠాభూషణంగా ధరించుకుంటే అర్థం ఏంటి? కంఠాభూషణం, కంఠము అంటే ఏంటి? మెడ. భూషణం అంటే హారం. అంటే ఇక మెడలో వేసుకుంటే ఎప్పుడు ఎలాగైతే వేసుకుంటాం అట్లాగా ఈ రెండింటిని మనం మెడలో వేసుకుని తిరగాలి. చాలామంది మనలో చాలా తక్కువ మంది, కానీ చాలామంది మెడలో బంగారం వేసుకోవడం చాలా ఇష్టం, వేసుకుంటారు కూడా, వాటిని ధరించుకుంటారు. కానీ అసలు ధరించుకోవాల్సింది ఏంటి? దయ, సత్యం. ఈ రెండూ లేవు, కానీ మెడలో మాత్రం కేజీ బంగారం ఉంది. ఏం ప్రయోజనం లేదు. నీకు ఎన్ని వేసుకోవడానికి ఉన్నా కంఠాభూషణంగా ధరించుకోవడానికి దయ, సత్యము నీకు లేనప్పుడు నీకు దయ దొరకదు, సత్యము దొరకదు. సత్యం దొరుకుద్దా? సత్యం గురించి ప్రసంగి ఏం చెప్పాడు చెప్పండి మీరు. సత్యమును గురించి ప్రసంగి చెప్పిన మాట. నేను సొలొమోను ప్రసంగి అయిన సొలొమోను ఒకటే, కానీ ప్రసంగిలో సొలొమోను అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వెరీ గుడ్. సత్యము అయినది బహు దూరముగా ఈజీగా దొరికేస్తుందా? దొరకదు. దయ కూడా దొరకదు. అయితే ఎప్పుడు దొరుకుద్ది అంటే వాటిని నువ్వు కంఠాభూషణంగా ధరించుకున్నప్పుడు నీకు దొరుకుతుంది. నేను బైబిల్ నుంచి చూపిస్తాను మీకు, ఎవరికి దొరికిందో, వాళ్ళు ఎలా ఉన్నారో నేను మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మొర్దెకై అనే భక్తుడు అహష్వేరోషు మహారాజు 130 సంస్థానంలో పరిపాలిస్తున్న చక్రవర్తి కాలంలో యూదులు చెరపట్టబడి ఆయా దేశాల్లో ఉన్నారు. మొర్దెకై ఇంకా కొంతమంది యూదులు చెరపట్టబడిన వారిలో అహష్వేరోషు మహారాజు పరిపాలిస్తున్న ఆ పట్టణంలో ఉన్నారు. ఆ సమయంలో వస్తీ అనే రాణి చేసినటువంటి ఒక పనికి రాజుగారు కోపం తెచ్చుకొని ఆమెకి రాణి పదవిని పీకేశాడు. ఆయన అందరూ రాజులతో కలిసి ఉండి, నా రాణి యొక్క గొప్పతనం మీకేం తెలుసు, ఆమె ఎంత అందంగా ఉంటుంది తెలుసా, ఆమె సూపర్ డూపర్ అని వాళ్ళందరికీ డబ్బా కొట్టాడు. అవన్నీ నగలన్నీ వేసుకొని అందరికీ కనపరచడానికి రమ్మని పిలిచాడు. ఆమె నేను రానంది. దాంతో ఆయన పక్కన ఉన్న మంత్రులు, సైన్యాధిపతులు, అధికారులు అందరూ కూడా ఇలా రాజుగారు రమ్మంటే రానంటే, ఇంకా రాణిగారు రాజుగారి మాట విన్నప్పుడు ఊళ్ళో పిల్లలు మొగుళ్ళ మాట ఏమంటారు? ఊళ్ళో భార్యలు భర్తల మాట ఏమంటారు? సరే ఇట్లా చేస్తే ఎట్లాగండి, దీనికి ఏదో ఒక పనిష్మెంట్ కావాలి, పనిష్మెంట్ ఇవ్వాల్సిందని చెప్పి పనిష్మెంట్ ఏంటంటే ఆ రాణి పదవి నుంచి పీకేశారు. ఎప్పుడైతే ఈ రాణి పదవి నుంచి పీకేశారో ఇప్పుడు రాజుగారికి రాణి అవసరం. దానికోసం 130 సంస్థానంలో ఒక యవనస్తులైనటువంటి అమ్మాయిని మరి పిలుచుకొచ్చి ఏర్పరిచి అసలు వాళ్ళందరినీ ఒక వ్యక్తికి, హేగే అనే ఒక వ్యక్తికి అప్పగించి వాళ్ళకి కావలసినటువంటి సుగంధ తైలములన్నింటినీ వారికి భోజనాలన్నీ అనుగ్రహించి వారు మంచిగా కొన్ని రోజుల పాటు అవన్నీ తిని రాసుకొని మంచిగా రెడీ అవ్వాలి. రెడీ అయ్యి రాజు ముందుకు వెళ్ళే టయానికి వాళ్ళు రావాలి. మరి ఆ టైంలో ఫెయిర్ అండ్ లవ్లీ ఉందో లేదో నాకు తెలియదు. లేదు ఇప్పుడు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ బాగా ఫేమస్ కదా ప్రపంచం మొత్తం మీద. కానీ నాకైతే తెల్లగా వస్తుంటే కనబడాలి. అసలు అనుభవపూర్వకంగా చెప్తాను, వేరే విషయం.
కొనిపెట్టుకోండి, లేకపోతే లేదు, అది వేరే విషయం. అయితే ప్రభునందు ప్రియులరా, ఆ సమయం వచ్చినప్పుడు వస్తీ రాజు ముందుకు వెళ్ళినప్పుడు రాజుగారికి ఈ ఎస్తేరు మీద ఏం కలిగిందంట తెలుసా మీకు? దయ కలిగిందట. చూద్దాం. ఎస్తేరు గ్రంథము బాగా చదవాలి. ఎస్తేరు గ్రంథం ఒకటి బ్రహ్మాండంగా చదవాలి మీరు అందరూ. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెద్ద తండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఆమె ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ప్రభునందు ప్రియులరా, ఆమెను చూసినప్పుడు అందరికీ కలిగిందంట. ఏమని? దయ కలిగిందంట. ప్రభునందు ప్రియులరా, అలాంటి దయను పొందుకున్నటువంటి స్త్రీ మరి ఎంత దయ రాజుగారికి మిగతా జనులందరికీ. ఎస్తేరును చూసిన వారందరికంటే ఫస్ట్ అసలు ఎవరు చూస్తారు? రాజుగారే కదా చూసేది. వారందరిలో ఎవరున్నారు? రాజు కూడా ఉన్నాడు లేదా? రాజుకి దయ కలిగింది, ఆ మిగతా వాళ్ళందరికీ దయ కలిగింది. ఎందుకు వచ్చింది దయ అనంటే, ఈ మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు అన్నాడు. తన పినతండ్రి అంటే బాబాయ్ కూతురు. యాక్చువల్గా ఈయనకి ఏమవుతుంది? చెల్లి అవుతుంది. కానీ కుమార్తెగా స్వీకరించి పెంచుకున్నాడు. ఈ యూదులకు సంభవించబో సంగతుల విషయంలో రేపు ఏం జరుగుద్దో, ఎలాంటి ప్రమాదం వస్తుందో, ఏమవుద్దో, ఎందుకైనా మంచిది ఆ రాజ సంస్థానంలో కోటలో మన మనిషి ఒకడు ఉంటే మంచిదనుకొని ఎస్తేరుని లోపలికి పంపడానికి సిద్ధపడ్డాడు. అలా పడినప్పుడు ఎస్తేరు ఏమన్నా జనరల్గా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమంటారు చెప్పండి కరెక్ట్గా? రాజుగారి కోట అంటే కోటలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? రాజుగారి కోట అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? రాజుగారు కాకుండా ఊళ్ళో ఒక వ్యక్తి అనుకో, లేదా ఇప్పటి ప్రపంచంలో భర్త అనుకో, మామూలు సామాన్య మనిషి విశ్వాసి ఒక భర్త అనుకో. ఈ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు చెప్పరు? నా గురించి చెప్తాను. నేను పాస్టర్ గారిని పెళ్లి చేసిన 30 ఏళ్ళు లేదు. హలో, ఎందుకు వచ్చావు లోపలికి? నేను రమ్మన్నప్పుడు రావాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు నా బెడ్రూమ్లోకి వస్తావా అని అడగడానికి ఛాన్స్ ఉంది నాకు? అంత సీన్ ఉందా? మామూలు వ్యక్తులకు ఉంటుందా? కానీ రాజుగారికి ఉంటుందట. రాజుగారు పిలిచినప్పుడే వెళ్ళాలట. అసలు ఆ మాట చెప్పుద్ది చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునున్న కఠినమైన ఆజ్ఞ కలదనే ఆయన సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని. పాపం రాణి అయినా, అంతఃపుర రాణి అయినా, పట్టపు రాణి అయినా, కానీ 30 రోజుల నుంచి పిలవలేదండి. ఇంకా అది రాజుగారి భార్యకు ఉన్న పరిస్థితి. కానీ
అలాంటి పరిస్థితిలోకి వెళ్ళడానికి ఏ స్త్రీ అయినా పెళ్లి చేసి, జనరల్గా అయితే బైబిల్ ప్రకారం పెళ్లి చేసిన తర్వాత పురుషుడికి యుద్ధానికి పంపకూడదు, వ్యాపారం పెట్టకూడదు, ఉద్యోగానికి పంపకూడదు, ఓ సంవత్సరం పాటు భార్యను సంతోషపెట్టడమే వాడికి ఉన్న పని అని పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో చెప్పాడు. ఇప్పుడు అలా చెప్పామనుకో ఏం తినాలి? అప్పుడంటే బ్రహ్మాండమైన పంటలు బోళ్ళని ఉన్నాయి. ఇప్పుడేమున్నాయి? పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, బియ్యం బస్తాలు ఉన్నాయా, సంచుట్టుకొని వెళ్ళి బిడ్డలు తెచ్చుకోవాలి. అవన్నీ ఇప్పుడు కుదరవు. సరే కుదరకపోయినా నేను అడుగుతున్నాను, రాజుగారి ఇంటికి వెళ్ళాలి అంటే 30 రోజుల నుంచి వెళ్ళలేదట రాజుగారు. ఇట్లాంటి ఇంటికి కోడలుగా భార్యగా వెళ్ళడానికి ఆడపిల్లలు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ మన ఆడపిల్లల్ని పంపాలంటే ఏమంటారు? పెంచుకున్నాం, కళ్ళ కూతురు కాదు అనుకో, ఏమంటారు? ఇంత కఠినాత్ముడు అసలు, దానికి జాలి దయ ఉన్నాయి అసలు నీ కడుపును పుడితే వాళ్ళ చేసేవాడుగా. మా అమ్మ బాబు చచ్చిపోయాడు కల్లా ఎవరు లేరని నన్ను పెంచుకొని ఇలాంటి పత్తి పంపిస్తావా అంటారా? కానీ ఇస్తే ఒక మాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? తన జనులకు రాబోయే కష్టము విషయంలో తన జనుల పట్ల తనకేముంది? కనికరం ఉన్నది. నా లైఫ్ నాకు ముఖ్యంగా నా దేవుని ప్రజలు ముఖ్యం అనుకుంటాను. లోపలికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు పిలవబడ్డానికి 30 రోజులైనా పిలవబడలేదని అంటే చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోయింది ఆ పిల్ల. ఏముంది నెక్స్ట్ 4వ అధ్యాయంలో 16వ వచనం, నీవు పోయి శూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేను నా పనిగత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించేదను. పెళ్ళై 30 రోజుల నుంచి పెళ్ళైదాము గారిని ఇప్పుడు చచ్చిపోవడానికి రెడీ అంట. ఆ త్యాగం చేస్తారు ఎవరైనా? ఒప్పుకుంటారు అసలు? 30 రోజుల వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లోపల రమ్మన్నదంటే ఏదో తేడాగా ఉన్నట్టు అని చెప్పి నాడు విడాకులు ఇస్తుంది అమ్మాయి, అర్జెంటుగా కోర్టులు చేసి ఎత్తుదే కదా. కానీ ఆమె ఎంత కనికరము తన ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల. అట్లాంటి కనికరము కలిగిన వారికి ఖచ్చితంగా కనికరము వాళ్ళు పొందుకుంటారు, ఖచ్చితంగా పొందుకుంటారు. అందుకనే ప్రభునందు ప్రియులారా సొలొమోను చెప్తున్నాడు, అలాంటి కనికరము కలిగిన మొర్దెకయి, ఎస్తేరు దేవుని ప్రజల కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డారు. కాబట్టే దేవుడు ఈ అహష్వేరోషు మహారాజు పరిపాలన చేసిన షూషాను కోటలో వీళ్ళని గనులను చేసి పారేశాడు దేవుడు. అవునా? అంటే వాక్యం చెబుతుంది ఏమనంటే, దయను సత్యమును ఎన్నడూను విడిచిపెట్టకు, నువ్వు కంఠభూషణంగా ధరించుకో, అప్పుడు నీవు ఏమన్నాడు? దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును ఏమన్నాడు? దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నువ్వు దయ నుండి మంచివాడవు అనిపించుకుందు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకొకరిని చూపించి ముగిచ్చేస్తాను టైం. ఇంకొకరిని ఈ విశ్వములోకెల్లా కనికరము కలిగిన వాడెవరు కదా? ఈ విశ్వములోకెల్లా కనికరం కలిగిన వాడు. ఆ పాట ఉంటుంది, ఆ పాట నాకు నోట్లోకి వస్తుంది. పాటలు వస్తున్నాయి.
మన ఎంత జాలి ఎంత కరుణ ఆయన యేసుదాస్ అని ఉండేవాడు కదా, పాటలు పాడతాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవరు పాడారు పాట అది. కంటి పాపల నన్ను కాచను కరుణామయ అని, ఎంత జాలి ఎంత దయ కరుణామయ అని చెప్పని ఒక పాట కాదు, మన ఈయన అనుకుంటా ఎవరో మన యేసుప్రభు పాట పాడతాడు కదా, కీరవాణి పాడాడు ఒక ప్రోగ్రాంలో యేసుప్రభుని గురించి చెప్తూ, నేను ఏదైనా ఆల్బమ్ చేయాలంటే ఫస్ట్ నేను యేసుప్రభునే తలుచుకుంటాను అని చెప్పని కీరవాణి సాంగ్ ఉంది. ఎంత జాలి ఎంత కరుణామయ అని, కరుణామయ అనే పాటతోనే వస్తూనే ఉంటా. ఎవరికైనా ఐడియా ఉందా? ఉడుముల సంపత్ కుమార్. ఎంత జాలి ఎంత కరుణ ఆపివైన నా మీద. కీరవాణి కదా. సరే, దేవునికి స్తోత్రం. తర్వాత చూద్దాము. అంటే ఈ విశ్వములోకెల్లా జాలి కలిగినటువంటి, కనికరము కలిగినటువంటి, దయ కలిగినటువంటి ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే ఆయన యేసుప్రభువే. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను గురించి లేఖనం చెబుతా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము, ప్రభునందు పిల్లరా, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును. ఎట్లాగున్నాడు ఆయన? దేవుని దయ మనుషుల దయందు వర్ధిల్లుతున్నాడంట. ఎందుకలాగా? ఎంత జాలి ఎంత దయ ఎంత కరుణ లేకపోతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి తండ్రి కుడి పార్శ్వమును వదిలిపెట్టి కిందకు వచ్చాడు. ఎవరైనా వదులుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, దేవునితో సమానముగా ఉండుట. ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే ఎంత తగ్గించుకొని మన కొరకు ఎంత దయ ఎంత జాలి ఎంత కరుణ కలిగినటువంటి దేవుడు భూమి మీద ఎలా వర్ధిల్లాడంట? దేవుని దయందు. మనం కోరుకుంటాం దేవుని దయ కోరుకుంటాం, మనుషుల దయ కావాలి, కానీ మనమేమో చూపించలేం. ఒకవేళ అలా మీరు చూపించలేని స్థితిలో ఉంటే ప్రభునందు మీరన్నిటికీ దేవుని దృష్టికి మానవుల దృష్టికి మీరు మంచివారుగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఇంకొక మాట చూపించి ముగించేస్తాం. ఆయన ఏం కోరుకుంటున్నాడో ఇంకొక మాట. రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి విషయంలో ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఆయన కోరుకుంటుంది ఏంటి? చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 766వ పేజీ, 766. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు.
ఏమి తీసుకుని వచ్చి ఆ. నేను యెహోవాను ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకుని వచ్చి ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను దహన బలులను ఏడాది దూడలను ఏడాది అర్పించి దూడలను దర్శించునా. అర్పించి దర్శించునా. వేల కొలది పొట్టేళ్లను వేళ్ల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత వేలాది విస్తారమైన నదులంత తైలమును విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము ఆయన కలుగజేయునా. సంతోషము కలుగు నా అతిక్రమములకై ఆ నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా. నా అతిక్రమమునకే నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా. నా పాప పరిహారమునకై నా పాప నా పరిహారమునకై గర్భఫలమును నేను ఇత్తునా. నా గర్భఫలముని నేను ఎత్తునా. మనుష్యుడా మనుషుడా ఏది ఉత్తమము ఏది ఉత్తమము అది నీకు అది తెలియజేయబడి నీకు ఉన్నది. తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు చూడండి, నువ్వు ఏమి ఇచ్చినా సరే కుదరదండి. అక్కడ ఏం కావాలంట? న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దీన మనస్సు కలిగి నీ దేవుని దేవుని ఎదుట నీ ప్రవర్తించుటయు. దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన నిన్ను అడిగే దాంట్లో ఫస్ట్ ఏంటి? న్యాయముగా నడుచు. న్యాయముగా. నడుచు. సెకండ్ వన్ కనికరము. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరం కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. అందుకనే కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, కనికరము గల వారు ధన్యులు వారు. ఉందా వచ్చిన ఉందా? నిజమేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ఏముంది? కనికరము గలవారు ధన్యులు వారు కనికరము చూపుతారు. కనికరం అంటే ఎలా వస్తుంది? దేవుడు ఇప్పుడే అందించిన వార్త. ఒక చిన్న విషయం చెప్పమన్నాడు, అది చెప్పి ముగించేస్తాం. ప్రేరేపించాడు. వాళ్ళు కనికరం కలిగి ఉండు, దయ కలిగి ఉండు, కనికరం కలిగి ఉండు అన్నావు కదా. అసలు అలా ఉండడం అంటే ఎట్లా? భౌతిక ప్రపంచంలో కనికరం కలిగి ఉండడం అంటే ఎలా? అదే ఎలా చూపించాలి? ఇట్లా అని చూపించాలా? సహాయం చేసి చూపించాలా? యేసుప్రభు వారు మత్తయి సువార్తలో ఆయన ఒక మాట చెప్పాడు, మనం స్టన్ అయిపోతాం కొన్ని మాటలు. నేను మత్తయి సువార్తలో కొన్ని మాటలు చూసా. 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. అది సుంకరులు కూడా అలాగూ చేయుచున్నారు కదా. ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా నేను మీకు భోజనం పెట్టాను. రేపొద్దున సడన్గా విజయనగరం వెళ్తాను. అప్పుడు నాకు ఎప్పుడో పప్పు వేసో లేకపోతే ఎప్పుడో చేపల కూర లేదా చికెన్ పెడతాను. కానీ నేను ఎప్పుడైనా వెళ్ళానుకో నాకు 5 రకాలు వస్తాయి, లేదా కనీసం 3 రకాలు. మీ ఇంటికి వచ్చాను పెడతారు ఎప్పుడైనా ప్రవీణులు ఇంటికి వెళ్ళాను అన్నీ అమ్మగారు తీసుకొచ్చి మొత్తం తింటాం. చాలాసార్లు పాపం పెట్టాను నేను. ఆడికి వెళ్ళే టయానికి ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక నివాసాలకు నేను కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అలా ప్రిపేర్డ్గా లేకుండా వెళ్ళి పాపం వాళ్ళు ఏం పెట్టేది వెళ్ళాను. జస్ట్ చాలాసార్లు మంచిది దాకా వచ్చేసి, ఎప్పుడైనా టీ దాకా వచ్చేసి, అది పెట్టినట్లు ఏది ముట్టుకో. ప్రిపేర్ అయ్యి ఉంటుంది. అర్థం ఏంటి? క్లారిటీగా ఉంటుంది సార్. ప్రేమిస్తే నన్ను నా కోసం పెడతారు లేదా? అదే యేసుప్రభు ఏమన్నారు, నేను మీకు పెట్టాను మీరు నాకు పెడుతున్నారా? ప్రయోజనం ఏంటి? అది కాదు దయ అంటే, అది కాదు కనికరం అంటే. అది కాదు కనికరం అంటే, అది కాదు దయ అంటే.
కొంచెం కష్టమైనా సరే, అర్థమైందా? అర్థమవుతుందా? కొంచెం కష్టమైనా సరే నువ్వు దయ చూపించాలనుకున్న దయ, నువ్వు చూపించాలనుకున్న కరుణ, కొంచెం ఇబ్బంది అయినా, కొంచెం కష్టమైన అది చూపించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అర్థమైందా? నేను భోజనం పెడితే మీరు నాకు భోజనం పెట్టడం పెద్ద విశేషంగా. మీరు ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తాను. అలాగా శంకరులు కూడా చేస్తాం, అన్యజనులు కూడా చేస్తాం. తర్వాత వచ్చిన చదవండి. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. అదేం పెద్ద విశేషం కాదు, చాలా కష్టం అండి ఇప్పుడు. కానీ ఇప్పుడు మనం చేయడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కనికరం అనేది మీరు ఎక్కడెక్కడ కోరుకుంటారు? రాజుగారి దగ్గర మాత్రమే కోరుకుంటారా? దేవుని దగ్గర కూడా కోరుకుంటారా? దేవుని దగ్గర కూడా కోరుకుంటారు. ఎందుకంటే దేవుని దయ కూడా మనకి, అంటే దేవుని కనికరం కూడా మనకి కావాలి. కానీ మనిషికి కనికరం ఎప్పుడు బాగా అవసరం. ఆలోచించి చెప్పండి, గ్రూప్లో అయినా సరే పర్లేదు, బాగా ఆలోచించి చెప్పాలి. కనికరం ఎప్పుడు అవసరం? బాధలో ఉంటుంది. ఇప్పుడు ఇందాడ ఎవరో బాధలో ఉంటే పాపం మనోడు కౌగిలించుకున్నాడు అని చెప్పి, నువ్వు కూడా పైన కౌగిలించుకున్నావు మెట్ల మీద. ఆయన నేను అడుగుతుంది ఇంపార్టెంట్గా, మస్ట్ అండ్ షుడ్గా మన లైఫ్ మొత్తం మీద నువ్వు మరణం నుంచి తప్పించుకోవడానిక, రెండో మరణం నుంచి తప్పించుకోవడానిక అనేది తర్వాత సంగతి. అసలు ఎప్పుడు కావాలి? రెండో మరణం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదే. రక్షణ పొందడానికి కనికరం వస్తే సరిపోద్దా? అంటే మన లైఫ్లో టఫ్ పొజిషన్ ఎప్పుడు అప్పుడు కావాలి నీకు దేవుని కనికరం. ఆ టఫ్ పొజిషన్ ఎప్పుడు అది చెప్పండి నాకు. అబ్బే మన లైఫ్లో టఫ్ పొజిషన్ ఎప్పుడు తెలుసా? మన లైఫ్లో అంటే భూమి మీద ఉన్నప్పుడే కాదు, అది చెప్తున్నాను నేను. లైఫ్ అంటే అన్యులు లాగా మనకి సగం వరకు లైఫ్ లేదు. చచ్చిపోయిన తర్వాత అన్యుడికి ఇంకేముండదు. కానీ మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనకి లైఫ్ ఉంది. అందుకనే ఓఫిరే గారు చాలాసార్లు చెప్పారు, ఎవరైనా చనిపోతే సార్ శివుడు సార్ చూస్తారు సార్ అంటారు. ఏంట్రా నువ్వు శివ సార్ చూసేది, మొత్తం తీసేది మధ్యాకాశంలో కనబడ్డా నీగాడే. పో నువ్వు చేస్తే నువ్వు పరదేశికి వెళ్తే ఆడు ఉంటాడుగా. ఎందుకంటే మొత్తం తీసేది, మోత తీసి చూడాల్సిన ఎవరు? మళ్ళీ ఆడు కనబడరు. కాబట్టి రక్షణ పొందని వాడు అన్యుడు, ఆడు చచ్చిపోతే వీళ్ళు మళ్ళీ మోత తీసుకొని చూసుకొని తవ్వుకొని చూసుకోవాలి. మనం ఏం తవ్వవసరం, మోత తీయవసరం. ఒకవేళ మనం చూడకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఖచ్చితంగా పరదేశంలో, నేను చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత చూస్తాను అనే నమ్మకం మనకు ఉందా లేదా? అందుకనే ఇతరులు దుఃఖపడినట్లు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని తెస్సలోనికీ పత్రిక పౌలు రాశాడు. అందుకనే మన లైఫ్ అని అంటే ఈ భూమి మీద ప్లస్ పరలోకంలో కూడా ఈ మొత్తం మీద నీ కనికరం ఎప్పుడు కావాలంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైనప్పుడు కావాలి నీకు కనికరం. అది ఎక్కడ? ఎప్పుడు అమ్మా అర్థమైంది? నీళ్ళుమా ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలిచిన అన్నాడు.
అంటే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమయ్యే సమయం ఎప్పుడు, ప్లేస్ ఎక్కడ? మధ్యాకాశంలో తీర్పు తిరిగే సమయంలో. అక్కడ నీకు కనికరం కావాలంటే ఈ భూమి మీద నువ్వు కనికరం చూపించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడంటే, నేను భోజనం పెడితే నువ్వు నాకు భోజనం పెట్టడం, నేను ప్రెజెంట్ చేస్తాను నాకు చెప్పడం కాదు. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ టైంలో నువ్వు చూపించాల్సిన కనికరం చూపించడానికి చాలా టైం పడుతుంది. నీలో చాలా ఓర్పు ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి, చాలా సహనం ఉండాలి. అలా చూపించాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు చెప్తాను, ఏదైనా ఒక అవసరం ఉందని ఆ పోస్తుడు పిలిపిస్తే అది నీకు కష్టమే, కానీ నువ్వేం చేయాలి? కనికరం చూపించవద్దా? చూపించవద్దు, కానీ నీకు కష్టం అది, కానీ నువ్వేం చేయాలి? చూపించడానికి సిద్ధపడాలి. అదే నేను చెప్పే పాయింట్, అది గుర్తుపెట్టుకో. అలాగ చూపించిన ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. చెప్తారా ఎవరైనా ఒకళ్ళ పేరు, ఆయన పేరు చెప్తారా? చాలాసార్లు చెప్పే ప్రసంగాల్లో, కానీ అది డైరెక్ట్గా ప్రసంగం చేసినప్పుడు చెప్పాను. ఇప్పుడేమో ఇండైరెక్ట్గా ఈ దయా సత్యం గురించి మాట్లాడితే ఇటు చెప్పా. గూగుల్ మీట్లోనే చెప్పచ్చు. భలే టఫ్గా ఉందండి కదా. లేఖనం చూపించాలి. మీరు ఎవరి పేరని చెప్పండి. దావీదు అంటే దావీదు చూపించు గూగుల్ మీట్లో. మోస్ట్ సీనియర్ బ్యాచులర్. ఏం మాట్లాడలేదు సైలెంట్. కష్టమైన పరిస్థితుల్లో చేయవలసినటువంటి కనికరం చూపించిన ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతని పేరు కావాలి. అతనికి యేసుక్రీస్తు అతనికి యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో అతనికి కనికరము కలుగుతుందని పౌలు భక్తుడు చెప్పారు. అతని పేరు ఒనేసిఫోరు. చూడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఎప్పుడు? భూమి మీద అది. నెక్స్ట్, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అమ్మ తీశారా బైబిల్? తిమోతికి రాసిన 2వ పత్రిక. మీరు ఆన్సర్ అనగానే సడన్గా అయ్యా అబ్బా నాకు గుర్తు రాలేదంటారా అని టెన్షన్ పడి రెఫరెన్స్ తీసి బైబిల్ తీయడం మర్చిపోమాకండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గుర్తి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదికి కనుగొని అనేక పర్యాయములు. అంటే అర్థం ఏంటి తెలుసా? అపోస్తుడైన పౌలుని చెరసాలలో వేశారు. రోమా పట్టణములో ఉన్న ఒక చెరసాలలో ఉంచారు. అయితే రోమా పట్టణము చక్రవర్తి పరిపాలించే పట్టణము. మన దేశంలో ఊరికి ఒకటే జైలు ఉంటుంది. సెంట్రల్ జైలు ఒకటి ఉంటుంది. ప్రతి ఊర్లో చిన్న చిన్న కారాగారాలు ఉంటాయి. మెయిన్ సిటీస్లో చిన్న పల్లెల్లో ఉండవు. కానీ సెంట్రల్ జైలు మాత్రం ఎక్కడ ఉంటుంది? రాజమండ్రిలో ఉంటుంది. కానీ విజయవాడలో జైలు ఉంటుంది, వైజాగ్లో ఒక జైలు ఉంటుంది. కానీ రాజమండ్రిలో మాత్రం సెంట్రల్ జైలు. కానీ చక్రవర్తి పరిపాలనలో బోల్డ్ని జైళ్ళు ఉంటాయి. మళ్ళీ ఆ జైలులో అందరిని ఒక చోట వేయరు. రకరకాల బందిపోట్లు ఒక చోట ఉంటారు, తిరుగుబాటు దేశంలో ఒక చోట ఉంటారు, అక్రమకారులు ఒక చోట ఉంటారు. ఇట్లా ఈ దేవుని మతమును ప్రచారం చేసేటువంటి పౌలుని వేరే ఒక చెరసాలలో పెడతారు.
అలా చెరసాలలో పెట్టినప్పుడు ఈ ఒనేసిఫోరుకి తెలిసింది. మరి పౌలుకి ఎంతమంది శిష్యులు ఉంటారు? ఏ వాళ్ళందరూ ఏదో జైల్లో ఉన్నాడు సరే, ఊరిసారి చూసేది ఈ రోమా పట్టణంలో కొన్ని కొన్ని పదుల సంఖ్యలో జైళ్ళు ఉంటాయి. ప్రతి జైలుకి వెళ్ళి సార్ పౌలు అనబడిన సౌలు ఇక్కడ ఉన్నాడు సార్, లిస్ట్ చూసి చెప్పండి సార్ అంటే జైలు అధికారులు చాలా స్మూత్గా ఉంటారా? అవునా బ్రదర్, రైస్ బ్రదర్, రండి బ్రదర్, తిరగండి బ్రదర్, బుక్ అంటారా? లంచగొండులు ఉంటారు, బుక్కు తీయరు, లోపల ఎవడున్నాడు చెప్పడు. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి. ప్రతి జైలుకి వెళ్ళి ప్రతి రిజిస్టర్ తీసి పౌలు ఉన్నాడో లేదో చూడాలి. ఆ పౌలు ఉన్నాడో లేదో చూడడానికంట తన సంఖ్యలను గురించి సిగ్గుపడక అంట. అంటే చాలామంది పౌలు గారిని చెరసాలలో వేశారని తెలిసి చాలామంది ఏమయ్యారు? సిగ్గుపడ్డారు. అరే పౌలు గారిని చెరసాలు వేయడం ఏంటండి, ఏదో తప్పు చేసి ఉంటాడు గ్యారంటీగా అయ్యగారు. అందుకని అయ్యగారిని ఒకసారి ఒక ఆయన ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ రమ్మన్నాడు. అయ్యగారు ఇంటికాడ లేరు, చెప్పండి అమ్మ రమ్మనంటే అయ్యగారు సరే అని చెప్పి వెళ్ళారు. ఆడెవడో దుర్మార్గుడు దూరం నుంచి కెమెరాతో తీసి అదిగో ఓఫ్రీ గారిని అరెస్ట్ చేశారని చెప్పని పెట్టాడు యూట్యూబ్లో. చేశారు నిజంగా? అరెస్ట్ అయ్యాడా? దేవుని సేవకుల మీద చేసే ఫ్రేక్. సరే, వెంటనే ఒక కుక్క అరిసింది కదా, వెంటనే ఒక కుక్క రోగానే వెంటనే పక్క సందులో కుక్క ఇది ఇక్కడ భౌవనంగానే పక్కదే వెంటనే ఊరంతా బౌ బౌ అంటుంటాయి. ఇక వరుస పెట్టి అన్ని బౌ 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 అంటుంటే మనకు నిద్ర డిస్టర్బెన్స్ కదా. వాటికి కనుక నిజంగానే వాయిస్ ఉండి మనం వెళ్ళి అడిగామనుకో, ఏంది ఇది రాత్రి అంతా నిద్ర లేకుండా చేసినాము, అవి ఎందుకు అరిసావు చెప్పాను అనుకో, అదేం చెప్పుద్ది? నాకేం తెలియదు సార్, నా జాతికి ఒక కవతలు అరిసింది కాబట్టి నేను అరుస్తాను. ఇప్పుడు ఇదంతా ఏమంటే ఈ కుక్కలు ఇలాగ వచ్చి ఎవ్వరు చూడట్లేదు అనుకుని మురుగుతాయని ఒక ఆయన చెప్పాడు బైబిల్లో. ఎవరైనా అన్నిటికీ క్వశ్చన్ మార్క్ లాగా ఉంటే ఎట్లా బాబు చెప్పండి, గూగుల్ మీట్లో కానీ చెప్పండి బాబు కొద్దిగా. ఈయన ఆయన అడుగుతున్నాను, నువ్వు చెప్పా యా సొలొమోను కాదు బాబు, సొలొమోను కాదు, దావీదు భక్తుడు చెప్పాడు 59వ కీర్తన 6-7 వచనాలు. సాయంకాలంలో వారు చాలా లేటుకి వెళ్ళి సాయంకాలమును వారు మనలా వచ్చేదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, వినివారెవరు లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగరెక్కుదురు, వారి గదవులలో కత్తులున్నవి. 14వ వచనం. సాయంకాలంలో వారు మరలా వచ్చేదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు, తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదురు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతా ఆగు. ఈ కుక్కలు ఉన్నాయి, ఈ కుక్కలు అరుస్తూ ఉంటాయి కదా, దాంతో మిగతా కూడా అరుస్తాయి. అట్లాగే అపోస్తుడైన పౌలు నా రోజు జైలు వేసారని కానీ చాలామంది సిగ్గుపడ్డారు. కానీ సిగ్గుపడనుడు ఒక్కడు ఎవరు? ఒనేసిఫోరు. సిగ్గుపడక ఏం చేశాడు? సిగ్గుపడక ఏం చేశాడు? శ్రద్ధగా నన్ను వెతికి, అంటే శ్రద్ధగా అంటే కనికరం చూపాలంటే అంత శ్రద్ధ ఉండాలి. ఏదో వస్తే భోజనం పెట్టేస్తే శ్రద్ధ, ఓ పూట ఎంతసేపు అయిపట్టమ్మా, అది కాదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు, చేయాల్సి వచ్చినప్పుడు, అది నీకు కష్టంగా ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో కూడా నువ్వు దాన్ని ఏం బేర్ చేయకుండా ఆలోచించకుండా అలా చేయడం కనికరం చూపడం. అలా ఎప్పుడైతే చేశాడో కనుగొని
ఒక్కసారి కాదు, అనేక పర్యాయములు ఆదరించాడంట. ఎవడు వెళ్తాడు సార్ పద్దాగా? ఈయన జైల్లో ఉంటాడు, మేము అన్నీ మోసుకొని తిరగాల అని అనుకునేటువంటి ప్రపంచం ఇది. కానీ అంత శ్రద్ధగా తిరిగాడట, ఆదరించాడంట. మరియు 18, అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమున, ఏ దినమున ఇప్పుడు చెప్పాలి, ఏ దినమున? ఎన్నాడు చెప్పిన 16వ వచనమేమో ఈ భూమి మీద కనికరము చూపును గాక. ఇప్పుడు చెప్పినటువంటి 18వ వచనంలో ఆ దినమందు అంటే ఏ దినము? తీర్పు దినమందు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించిన గాక. ఇప్పుడు ఒనేసిఫోరు గనక తీర్పు సింహాసనం దగ్గరికి యేసు ప్రభువుకి ఎదురయ్యాడు అనుకో, వెంటనే ఒనేసిఫోరుని చూసి వేసేయమంటాడు, నా కుమారుడా, నేను నీ మీద చాలా కనికరపడుతున్నాను, యూ డోంట్ వరీ. ఇలా పక్కొచ్చేసి అంటే ఇంక తీర్పులోకి రాడు. అంటే దేవుని యొక్క కనికరం అంత ఉంటుంది. అలాంటి కనికరం ప్రభు వల్ల నువ్వు పొందుకోవాలంటే నువ్వు సేవకుని పట్ల అలాగా ఉండాలి. ఏం సార్ ఉండేది? మాస్టర్ గారికి ఏం తక్కువ సార్? ట్రిప్లెక్స్ ఉందో ఇల్లు. గుడినండి, మీరు ఎవరు అలా చేయరు అందరూ చెప్తున్నా. జనరల్గా ఉండదా? చేసాం సార్ ఆ రోజుల్లో బోళ్ళంతా. ఇప్పుడు ఎప్పుడు చేయాలంటే ఎట్లా సార్? చేయలేము అని అంటే అనేక పర్యాయములు ఆదరించినట్టేనా? శ్రద్ధగా చూసినట్టేనా? నీకు వల్ల కానిది నువ్వు చేయగలిగినప్పుడు, అలా చూపగలిగినప్పుడు ప్రభువు కూడా నీకు కనికరం ఖచ్చితంగా చూపుతాడు. అలా నువ్వు చేయగలగాలంటే నీవు దయను సత్యమును కంఠాపోషణంగా ధరించుకోవాలి. ఎప్పుడు నీ మెల్ల ఉండాలి. ముందు దయపెట్టి తర్వాత సత్యం పెట్టాలి. ఎందుకంటే సత్యము ఎరిగిన వాడు ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు. సత్యములో ఇంకా ప్రతిష్ఠింపబడిన వాడు జాలి, దయ, కనిక ఏ ఉండదు. ఏ ఊరు ఎటుపోతే నాకు ఎందుకు చేయాలి, ముందు నా లైఫ్ నాకు ముఖ్యం, నాకున్న యాంబిషన్ నాకు ముఖ్యం, నేను అనుకున్న గోల్ నాకు ముఖ్యం, ఎవడెత్తిపోతే నాకు ఎందుకు సార్? ఇప్పుడు ఒనేసిఫోరుకి భార్య, పిల్లలు, కుటుంబం ఏం లేదా? అటు చూస్తూనే ఇటు చేశాడుగా. చాలామంది టచ్ మీ నాట్ అన్నట్టు, ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుద్ది ఎప్పుడు కనికరం అవసరమైనప్పుడు. ఇంకా కనికరం అవసరం కాకమునిపే తమ దేవుని ప్రజల పట్ల అంత కనికరం కలిగి ఉన్నారు మొర్దెకై, ఎస్తేర్. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసు ప్రభు వారికి మన పట్ల ఎంత దయ, ఎంత జాలి, కరుణ ఉంటే తన ప్రాణం పెట్టడానికి కిందకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన వచ్చి ఆ ప్రాణం పెట్టకపోతే ఆయనకంటే గ్రేట్ ఎవరవుతారు? మొర్దెకై, ఎస్తేర్లు అవుతారు. అవునా కదా? ఆయనే వచ్చి ప్రజల పాపము వేసుకొని చనిపోకపోతే ఆ ప్రజల కొరకు చనిపోవడానికి సిద్ధపడిన మొర్దెకై, ఎస్తేర్లు గ్రేట్ అయిపోతారు. ఎందుకంటే అంత సాహసం చేశారు కానీ దేవుడు వాళ్ళని సావనిచ్చాడు. సావనంలో ఎస్తేరులు నిలబడితే ఆయన రాజదండం ఎస్తేరు చూపించాడు. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న ఫలితం. కాబట్టి మనం కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు రాజదండం నీ మీద చూపిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నీ మీద కనికరము, జాలి కలుగుతుంది. అందుకని ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అయ్యారు ఫేస్ టు ఫేస్ అంటే నేను ఇదే ప్రార్థన చేస్తాను. ఎస్తేరుకి దయ చూపించినట్లు అయ్యా ఈ బిడ్డలకు అధికారులు దయ చూపించారు. కానీ చెప్తాను, నేను అలా ప్రార్థన చేస్తాను అంటే అప్పుడు నీకేం అర్థం అవ్వాలి? నేను కూడా కనికరము చూపించినప్పుడే నాకు కనికరం కలుగుతుంది. యేసయ్య చెప్పిన కొండమీద ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ అధికారులు కనికరం, జాలి నాకు కావాలి, నేను మాత్రం ఎవరికి చూపించినంటే
అసలుది మధ్యాకాశం ఉంటుంది. కాబట్టి ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకనే మలాకి కానీ, ఇర్మియా కానీ, ఏజ్కేల్ కానీ చాలా ఆయన ఎదుర్కోవడం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పారు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మనకు ఒక దారి దేవుడు చూపించాడు. ఏంటది? దయ, సత్యము కంఠాభూషణంగా ధరించుకు ఎన్నడనే విడిచిపెట్టాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. ఒక ఇద్దరు